మహనీయుల గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. అలాంటి మహనీయులు కలిగినటువంటి ముంగండ అగ్రహారం ఏం భాగ్యం చేసుకుంది. ఈ ముంగండ అగ్రహారానికి చెందినటువంటి వాస్తవ్యులందరూ కూడా ఎంత భాగ్యం చేసుకున్నారు అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది. వారి వంశస్థులు ఇక్కడికి నేడు వచ్చారండి. వారి పేరే కలిగినటువంటి వారి వారసులు కూడా వచ్చారు. ఇందాక పలకరించారు. ఉమామహేశ్వర శాస్త్రి అని పేరు పెట్టుకున్నటువంటి ఆ యొక్క మనవడు ఇక్కడికి రావడం జరిగింది. వారి యొక్క వంశస్థులకు నేను విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. వారి యొక్క వారసత్వాన్ని అధ్యయన రూపంలో తీసుకెళ్ళండి. అధ్యయన రూపంలో తీసుకువెళ్ళడం సాధ్యపడని పక్షంలో ఈ యొక్క కాలమాన పరిస్థితుల్లో అలా అధ్యయనం చేస్తున్న వాళ్లకు మీరు ప్రోత్సాహం చేస్తూ ఉండండి అని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. తప్పక లౌకిక విద్యల్లో ఉన్నప్పటికీ కూడా కాస్తో కూస్తో వేదము శాస్త్రము అధ్యయనం చేయవచ్చండి. సంపూర్ణంగా వదిలిపెట్టేయాల్సినటువంటి అవసరం లేదు. దృష్టిలో పెట్టుకోండి. ఇక మనం నేటి కార్యక్రమంలోకి వెళ్ళిపోయినట్లయితే కనుక ఋగ్వేదానికి సంబంధించి అద్భుతమైనటువంటి అనేక అంశాలు మనం తెలుసుకోవాల్సిన ఉంటాయండి. చెప్పేవాడు లేక నేటి రోజుల్లో ఋగ్వేద పండితులు ఋగ్వేదం అధ్యయనం చేసిన వాళ్ళంతా కూడా ఒక రకమైనటువంటి ఆత్మన్యూనతా భావంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు అంటే ఋగ్వేదం క్రమాంతమో అధ్యయనం చేసి ఉంటారు. అధ్యయనం చేసిన తర్వాత వీళ్ళు బయట ఏ రాజమండ్రో, కాకినాడో, విశాఖపట్నమో, విజయవాడో వీరు మకాం వేసుకుని ఏవో కార్యక్రమాలకు వెళదామని చెప్పేసి అనుకుంటూ ఉంటే పొద్దున వేస్తే పంచకాఠకాలు, ఉదక శాంతి, పంచోపనిషత్తులు ఇవి తప్పితే ఇంకేం లేవు. ఇవి వచ్చా నువ్వు పండితుడు లేదా నిన్నెవరు పిలవడం. మనం చెప్పేటటువంటి పవమానం ఇక్కడ ఎవరికి అర్థం లేదు. ఇక్కడ పవమాన హోమాలు ఎప్పుడు చేస్తారో కూడా తెలియదు. అసలు పవమానం గురించి ఎంతమందికి తెలుసు? అది తెలియదు. సకల పాపాలను పోగొట్టేటటువంటి ఏకైక వేద సూక్తాల సమాహారం ఏదైనా ఉంది అంటే అది పవమానం మాత్రమే. ఏ వేదంలోనూ లేదు. పవమాన అంటే ఎవరండి? వాయుదేవుడు. సోమ అంటే చంద్రుడు. వాయుదేవుడు పాపాలను పోగొట్టడం ఏమిటి అంటే కనుక నేటి రోజుల్లో మనకి తెలుసు, టెక్నాలజీ వాడే వాళ్ళకి వ్యాక్యూమ్ క్లీనర్తో మన ఇల్లు అంతా కూడా శుభ్రం అయిపోతూ ఉంటుంది. అక్కడ ఇంటిని శుభ్రం చేసేది వాయుదేవుడే. అదేవిధంగా మన పాపాలను పోగొట్టగలిగేటటువంటి శక్తి వాయుదేవుడికి ఉంటుంది. ప్రతి ఏకాదశి నాడు కూడా చక్కగా ఋగ్వేదంలో పవమాన పారాయణ చేసుకుంటున్నాం. ఈ యొక్క పవమాన మంత్రాల మహత్వాన్ని మనం యజమానులకు చెప్పాలి. నెలకు ఒక్కసారైనా సరే పవమాన పారాయణ చేయించుకోండి. నేను చెప్తాను, నాకేమీ అభ్యంతరంగా చక్కగా పవమాన పారాయణ చేయించుకోండి. అంతేనా అండి? ఋగ్వేదంలో లేని మంత్రాలు ఏమున్నాయి? ఋగ్వేదానం అనేటటువంటి ఒక మహత్తరమైన సంకలనం వేరే ఏ వేదం వాళ్ళకైనా అవకాశం ఉందా అండి? లేదు. ఋగ్వేదం యొక్క గొప్పతనం చెప్పాలి అంటే అండి, యయా స్తూయతే రిచ్యతే అనేనా ఇది సా ఋగ్గు అని అన్నారు. దేనితోనైతే మనం స్తుతిస్తామో అది ఋగ్గు. ఎవరిని స్తుతిస్తామో? భగవంతుడిని స్తుతిస్తాం. ఆ విధంగా ఋగ్వేదంలో ఉన్నటువంటి ప్రతి మంత్రము స్తుతే, ప్రతి మంత్రము భగవంతుడి యొక్క ధ్యానమే. షోడశోపచార పూజలో మనం ధ్యానం అని చెప్పేసి మొదలెడతాం. అదేవిధంగా వేదాల్లో మొట్టమొదటిదైనటువంటి ఋగ్వేద మంత్రాలతో ధ్యానం చేస్తేనే కానీ యజ్ఞంలో దేవతలు రావు. ఆ విధంగా ఋగ్వేద ధ్యాన సూక్తాల సమాహారం. ఋగ్వేదం గురించి మనం చెప్పుకోవాలి అంటే అన్ని వేదాలు గొప్పవే. అన్ని వేదాల్లోనూ కూడా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. కానీ పారాయణ చేతనే ఫలితం వచ్చేటటువంటిది ముఖ్యంగా ఋగ్వేదం మాత్రమే దృష్టిలో. ఇప్పుడు కృష్ణ యజుర్వేదాన్ని తీసుకుంటాము. కృష్ణ యజుర్వేదం తీసుకుంటే అక్కడంతా కూడా యజ్ఞ విధానం. అష్టాకపాల నిర్మపతి అంటారు. ఒక కపాలాన్ని తెచ్చి అక్కడ పెట్టగలుగుతారు. మీరు దాన్నే ఒకసారి పారాయణ చేస్తూ కూర్చున్నారు అనుకోండి, ఫలితమే ఉండదు. అందులో చెప్పినటువంటి ఆ యొక్క అంశాలను చేయడం అనేది అక్కడ వినియోగం. యజుర్వేదం అనేది వినియోగాన్ని ఉద్దేశించి చెప్పేది. ఋగ్వేదం అలా కాదు. మీరు
ఒక సూక్తాన్ని రోజు పారాయణ చేస్తూ ఉండండి, మీకు ఫలం అవ్వకపోతే నాకు చెప్పండి. ఆ విధంగా మనకు విశ్వాసం ఉండాలి. దేవతలు ఎప్పుడూ కూడా విశ్వాసం ఉంటేనే వస్తారు, నమ్మకం ఉంటేనే వస్తారు. 100% మనకు మంత్రం మీద నమ్మకం ఉండాలి, దేవతల మీద నమ్మకం ఉండాలి. అద్భుతమైనటువంటి మంత్రాలు, ఋగ్వేదం నిండా మంత్రాలు. అసలు ఋగ్వేదానం చూస్తే ఇన్ని విషయాలు చెప్పారా అనిపిస్తూ ఉంటుంది. మనకు నిజ జీవితంలో మనకు కలిగేటటువంటి ప్రతి సమస్యకు పరిహారం మనకు ఋగ్వేదంలో ఉన్నది, ఏం అనుమానం లేదు. యజమానులు ఏదైనా ఒక సమస్యతో మన దగ్గరికి వచ్చారనుకోండి, ఋగ్విధానంలో చెప్పినటువంటి మంత్ర విధానాన్ని తీసుకుని వాళ్ళ యొక్క సమస్యను పోగొట్టచ్చు. అంతేకాని మనం మాట్లాడితే మనము అన్ని వేదాలను ఆశ్రయించడము లేకపోతే ఇతర స్తోత్రాలను ఆశ్రయించడం వంటివి మనం చేయనక్కర్లేదు. ఋగ్వేదంలో చెప్పబడినటువంటి ఋగ్విధానాన్ని గట్టిగా పట్టుకుంటే చాలు. నేను అధ్యాపకులందరికీ కోరేది ఏంటంటే, ఋగ్వేదం అధ్యయనం చేయిస్తూ విద్యార్థుల చేత క్రమం నుండి ఋగ్విధానం కూడా బోధించడం ప్రారంభించండి. ఋగ్విధానం బోధించడం ప్రారంభిస్తే రేపటి నాడు యజమాని ఎవరైనా అబ్బాయి దగ్గరకు వచ్చి ఏదైనా సమస్య చెప్పుకుంటే వెంటనే వాళ్ళ దగ్గర పరిష్కారం ఉంటుంది. వీడు ఇంకొకళ్ళను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. కార్యక్రమాల కోసం ఎవరో ఒక యజుర్వేద స్మర్త పెళ్లి చేయించి ఆశీర్వచనానికి పిలిస్తే తప్ప ఋగ్వేదికి పని లేదు అనేటటువంటి పరిస్థితి నేడొద్దు. అది కూడా లేదా సకల వేదాలను పారాయణకు పిలిచేటటువంటి వేద సభల్లో ఋగ్వేదాన్ని తక్కువ చేసినప్పటికీ కూడా కాస్త సర్దుకుపోయి వెళ్ళి ఆ సభలో పాల్గొనాల్సినటువంటి అవసరం రాదు. ఋగ్విధానాన్ని మనం ఆశ్రయిస్తే కనుక అలాంటి ఇబ్బందులేవి మనకు ఉండవు. నేటి రోజుల్లో మనం చూస్తున్నాం, అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం వేద సభ అంటారు. వేద సభ అంటే పాపం అన్ని వేదాలకి అవకాశం ఉంటుందని మన వాళ్ళంతా కూడా వెళతారు. వేద సభ ఋగ్వేదంతో కాకుండా యజుర్వేదంతోనే ప్రారంభిస్తూ ఉంటారు. ప్రారంభించిన తర్వాత సరే బాగానే ఉంది, ఆ తర్వాత కొన్ని ఇతర వేదాలకైనా సరే ఆ యొక్క సమానమైనటువంటి సమయం ఇస్తారా అంటే సమయం లేదు, ఏమీ లేదు. మొన్న మా వాడు చెబుతూ ఉన్నాడు, నేను చాలా ఆశ్చర్యపోయానండి. రాజమండ్రి వేద సభకి అందరూ వెళ్ళారటండి. వెళ్ళినప్పుడు అన్ని వేదాల వాళ్ళు అక్కడ ఉన్నారు. అన్ని వేదాల వాళ్ళు పరీక్షలు ఇచ్చారు కదండి. ఇచ్చిన తర్వాత యజుర్వేద పారాయణ చాలాసేపు చేశారు, చాలా సంతోషం. ఆ తర్వాత ఎవరు అన్నారు, మరి ఎంతవరకు వాస్తవం నాకైతే తెలియదు, వెళ్ళిన వాడిని చెప్పాలి. యజుర్వేద పారాయణ పూర్తయిపోయిన తర్వాత మిగిలిన వేదాల వాళ్ళందరూ కూడా మనస్సులో పారాయణ చేసేసుకోండి అని చెప్పారు. ఇదెక్కడ విధున్నాం, ఇదెక్కడే ఆశ్చర్యం. ఇంకా అలాంటప్పుడు ఇతర వేదాల వాళ్ళని పిలవడం దేనికి, పిలిచే వాళ్ళని ఇబ్బంది పెట్టడం దేనికి, అసలు పిలవకండి, కేవలం యజుర్వేద సభలే చేసుకోండి అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం అండి. ఇది మనమేదో యజుర్వేద పండితుల్లో యజుర్వేదుల్లో తక్కువ చేస్తూ మాట్లాడటం లేదు. అందరూ మహనీయులే, అందరూ గొప్పవారే. వారిలో కొంతమంది ఈ విధంగా కాస్త వ్యవహరిస్తూ ఇతర వేదాల పండితుల్ని కాస్త చులకన చేస్తూ ఉంటారు, ఇతర వేదాలను తక్కువ చేస్తూ ఉంటారు. ఎవరైతే చేస్తారో వాళ్ళను ఉద్దేశించే నేను మాట్లాడుతూ ఉన్నది. అలా చేయని వాళ్ళు చాలామంది మహనీయులు ఉన్నారు, వాళ్ళందరికీ నమస్కారం. అందులో నాకు ఆత్మీయులు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా చక్కగా అన్ని వేదాలను సమానంగా చూస్తూ ఉంటారు. వాళ్లకు మనం ఎప్పుడూ సాష్టాంగ వందనాలు కూడా చేస్తూ ఉంటామండి. ఒకనొకప్పుడు వేదం అంతా కూడా ఒకే రాశిగా ఉండేదండి. ఒకే రాశిగా ఉన్నటువంటి వేదాన్ని ద్వాపర యుగాంతంలో కలియుగం ప్రారంభం అవుతూ ఉండగా దేవతల యొక్క నిర్ణయం చేత, బ్రహ్మగారి సంకల్పం చేత కలియుగంలో మానవుడికి ఆయుస్సు తక్కువ, ఆసక్తి తక్కువ, శ్రద్ధ తక్కువ, శక్తి తక్కువ, ఇవన్నీ ఉన్నా కూడా చెప్పేవాడు తక్కువ. ఎల్లప్పుడూ చదువుకుంటూ కూర్చుంటే వీడి కుటుంబానికి పోషణకు కూడా చాలా కష్టం అయిపోతుంది. అందువల్ల 4 వేదాలు ఒకే రాశిగా ఉండడం అనేది కలియుగంలో కష్టము. అందువలన 4 భాగాలుగా ఒకే వేద రాశిగా ఉన్నటువంటి ఆ యొక్క వేద రాశిని విభాగం చేయవలసిందిగా వ్యాస మహర్షిని అందరూ కూడా ఆదేశించారండి దేవతలు. ఆదేశించినప్పుడు పరాశర పుత్రుడైనటువంటి వ్యాస మహర్షి ఆ యొక్క ఒకే ఒక్క వేదాన్ని 4 భాగాలుగా ఉన్నటువంటి ఒకే ఒక్క వేదాన్ని ఆయన 4 వేదాలుగా ఆయన విభాగం చేశాడండి. చేసి ఋగ్వేదాన్ని పైరుడు అనే శిష్యుడికి ఇచ్చారు. అందువల్ల మనందరికీ కూడా
వ్యాస మహర్షి పరమ గురువు, ఆ తర్వాత పైలుడు కూడా మనకి గురువు. ఆ తర్వాత పైలుడు ఇంద్రప్రగతి అనేటటువంటి ఒక మహర్షికి, ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరికి, ఆ విధంగా శాకల మహర్షి కూడా ఆ యొక్క వేదం అనేది వచ్చింది. శాకల మహర్షి ఆయన వరకు వచ్చినటువంటి వేదాన్ని మళ్ళీ ఆయన పంచవిభాగం చేశారు. పంచవిభాగం చేసి ఆయన మళ్ళీ 5 శిష్యులకు అందించారు. అందులో మళ్ళీ శైశిరీయుడు వస్తాడు. మనం అందరూ చదువుకుంటూ ఉన్నటువంటిది శైశిరీయుడు అనే ఒక ఉపశాఖ, శాకల శాఖ. మన చౌకంబా సంహితలో మనం చూసుకుంటే అక్కడ శైశిరీయ శాఖ గొప్ప వేశారు, ఇప్పుడు తీసేశారు, ఉన్నది ఉంటాయి కాబట్టి. అందువల్ల ఆ యొక్క శాకల మహర్షికి సంబంధించినటువంటి అద్భుతమైన ఆ యొక్క వేద రాశికి మనమంతా కూడా వారసులుగా ఉన్నాము అంటే మనమంతా కూడా ఎంతో అదృష్టం చేసుకున్న వాళ్ళకి తప్ప వేరు కాదు. దృష్టిలో పెట్టుకోండి. శాకల మహర్షి ద్వారా కలియుగంలో వేదం, ఋగ్వేదం ముఖ్యంగా బాగా విస్తృతమైందండి. ఈ ఋగ్వేదం యొక్క స్వరూపం ఏమిటి అని అంటే సంహిత, పదము, క్రమము, జట, మాల, శిఖ, రేఖ, ధ్వజ, దండ, రథ, కథ, అష్ట వికృతులతో కూడినటువంటి క్రమ పదాలు కలిగినటువంటి సంహితా భాగమే ఋగ్వేదము. దృష్టిలో పెట్టుకోవాలి. వీటికి ఐతరేయ బ్రాహ్మణము మరియు ఐతరేయ ఆరణ్యకము కూడా ఈ యొక్క ఋగ్వేద సంహితకు వినియోగంగా చెప్పబడినటువంటి మరికొన్ని గ్రంథాలు. మీరు చరణ వ్యూహంలో చూస్తే కనుక ఐతరేయ బ్రాహ్మణము, ఐతరేయ ఆరణ్యకము, ఆశ్వలాయన గృహ్య సూత్రాలు, శ్రుత సూత్రాలు ఇవన్నీ కలిపి ఆశ్వలాయన శాఖ కింద, ఆశ్వలాయన గణం కింద వేరే చెప్పడం కూడా జరిగిందండి. అంటే శాఖల మంత్రాలకు అక్కడ వినియోగం చెప్పారు. మహర్షులు వేరేగా అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. మీరు స్కాంద పురాణంలో చూసినా, అదేవిధంగా భవిష్య పురాణంలో చూసినా కూడా ఐతరేయ మహర్షికి చెందినటువంటి ఒక కథ ఉంటుంది. ఐతరేయ మహర్షి ఎంత గొప్పవాడంటే, ఐతరేయ మహర్షి తండ్రికి 2 భార్యలు ఉంటారు. 2 భార్యల్లో ఈయన పెద్ద భార్య కుమారుడు. చిన్న భార్యకు సంబంధించినటువంటి 4 కుమారులు ఉంటారు. పెద్ద భార్యకి ఈయన ఒక్కడే కుమారుడు ఉంటాడు. ఈయన పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడూ ముభావంగా ఉంటుండేవాడు, ఎక్కువగా మాట్లాడేవాడు కాదు, ఏ విధమైనటువంటి వ్యవహారం చేసేవాడు కాదు. చిన్న భార్య కుమారులు 4 చూస్తే కనుక వాళ్ళు చాలా చలాకీగా ఉంటుండేవారు. వాళ్ళు అన్ని వ్యవహారాలు చేసేస్తూ ఉండేవారు. దాంతో తండ్రి గారికి చిన్న భార్య బిడ్డలైతే ప్రేమ ఎక్కువగా ఉంటూ ఉండగా కొంతకాలానికి నాకు ఈ విధమైనటువంటి ముద్దును నువ్వు కుమారుడుగా ఇచ్చావు అని చెప్పేసి పెద్ద భార్యను కూడా ఆయన ఇప్పుడు దూరం పెట్టేస్తూ ఉండేవాడు. పెద్ద భార్య, పెద్ద కుమారుడు ఇద్దరు కూడా తండ్రి యొక్క ప్రేమకు ఎప్పుడూ నోచుకున్నవాడు కాదు. అలా రోజులు గడుస్తూ వచ్చాయి. భర్త ప్రేమకు నేను దూరం అవుతూ ఉన్నాను అని చెప్పేసి బాధపడినటువంటి ఐతరేయ మహర్షి తల్లి ఒకనొక సందర్భంలో ఐతరేయుడు కూడా నిందించింది. నీ వంటి ముద్దు నా కడుపున పుట్టడం వల్లనే నేను నా భర్త యొక్క ప్రేమకు, అనురాగానికి నేను దూరం అయిపోయాను. నీ వల్ల నాకేమిటి ప్రయోజనం? తల్లిని సంతోషపడినటువంటి కుమారుడేనా అని చెప్పేసి ఆవిడ కుమారుడు కూడా నిందించింది, మందలించింది. ఆ సందర్భంలో ఆయన విపరీతమైనటువంటి బాధతో కళ్ళు మూసుకుని ఆయన భగవంతుడిని ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు నారద మహర్షి ప్రత్యక్షమయ్యారు. నారద మహర్షి ప్రత్యక్షమయ్యి, ఆయన పేరు మహీదాసుడు అని పేరు ఉండేదండి. ఓ మహీదాస, నువ్వు పుట్టినటువంటి కారణం వేరు, నువ్వు చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి. పూర్వజన్మలో నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి ఒక ఆత్మజ్ఞానివి, బ్రహ్మజ్ఞానివి. చిన్న పొరపాటు చేయడం చేత మళ్ళీ నువ్వు జన్మ తీసుకున్నావు. మరణ సమయంలో 1-2 మాటలు నువ్వు వేరే విధంగా మాట్లాడటం వల్ల నువ్వు మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వచ్చింది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నువ్వు తీవ్రంగా మథనపడ్డావు. ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి నేను మళ్ళీ గర్భవాసం నేను పొందడం ఏమిటి అని ఆలోచించగా, మరణ సమయంలో నేను మాట్లాడినటువంటి 1-2 మాటలే దీనికి కారణం అని చెప్పేసి నువ్వు భావించి ఈ జన్మలో మాత్రం నేను అసలు మాట్లాడడం అని చెప్పేసి కూర్చున్నావు. అందువల్ల చిన్నప్పటి నుండి నువ్వు పూర్తిగా ముభావంగా కనిపిస్తూ వచ్చావు. కానీ నీ వల్ల జరగవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి అని చెప్పేసి నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని నారద మహర్షి ఆ యొక్క మహీదాసుడికి ఇచ్చి, నువ్వు వెళ్ళి ఆ యొక్క కొండ మీద కూర్చొని తపస్సు చేయాలి. ఆయన అనేక సంవత్సరాలు అక్కడ ఒక గిరి మీద కూర్చొని తపస్సు చేయగా ఒక సందర్భంలో మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడండి. మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి, నీకేం కావాలి అంటే, ఏమీ లేదు, నాకు తండ్రి గారి ప్రేమ కావాలి, తల్లి యొక్క ఆనందం కావాలి, అదేవిధంగా
నాకు చివరికి మోక్షం కావాలి, ఇంకా నాకు శరీరం వద్దు అని చెప్పేసి ఆయన ఆ యొక్క మహావిష్ణువుని వరం కోరుకుంటాడండి. కోరుకున్నప్పుడు మహావిష్ణువు అంటాడు, నువ్వు కోరినటువంటి 2 కోరికలు తీరుస్తున్నాను, నీ వల్ల తండ్రి సంతోషపడతాడు, తల్లి సంతోషిస్తుంది, కానీ నువ్వు ఇప్పుడే మోక్షం ఇచ్చేయమని అడిగావు. కానీ నీ వల్ల జరగవలసినటువంటి చాలా పనులు ఉన్నాయి, ఆ పనులు అయ్యాక నీకు మోక్షం వస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం నీకు మోక్షం కాదు, నువ్వు ఋగ్వేదానికి సంబంధించినటువంటి ఒక శాఖకు ప్రవర్తకుడుగా నువ్వు ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. నువ్వు ఋగ్వేదానికి సంబంధించినటువంటి బ్రాహ్మణారణ్యకాలు అనే గ్రంథాలను దర్శించి లోకానికి అందించవలసినటువంటి అవసరం ఉన్నది. దానికి సంబంధించినటువంటి ఆ యొక్క విద్యనంతా నేను నీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పేసి ఆయన అంతర్ధానం అయిపోయాడండి. ఆ విధంగా మహీదాసుడు మహాపండితుడయ్యాడు. అయితే పండితుడైతే అయ్యాడు, కానీ నా దగ్గర ఏమీ లేనప్పుడు నన్ను గుర్తించినటువంటి నా తండ్రి పేరుతో నేను ప్రసిద్ధిగాంచాలి. నా తండ్రి నన్నేమీ చిన్న వయసు నుండి పట్టించుకోలేదే, కానీ నేను ఎలా ఉన్నా కూడా నన్ను ఆమోదించి నన్ను హక్కును చేర్చుకుని నన్ను ప్రోత్సహించింది నా తల్లి. కావున నేను నా తల్లి పేరు మీదనే నేను ఖ్యాతి చెందుతాను తప్ప తండ్రి పేరు మీద కాదు అని అన్నాడు ఆయన. అని ఆ యొక్క మహీదాసుడి తల్లి పేరు ఇతరా అనే పేరు కలిగినటువంటి ఒక మహనీయురాలు. కావున ఆ యొక్క తల్లి పేరుతో ఈయన ఐతరేయుడు అని చెప్పి తర్వాత కాలంలో పిలువబడ్డాడు.